మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన, టీడీపీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అండ్ జనసేన అధ్యక్షుడికి, టీడీపీ అధ్యక్షుడికి బయట తెలియని ఇన్ ద సెన్స్ అంత సాన్నిహిత్యం, అంత క్లోజ్‌నెస్ ఏర్పడడానికి కారణం ఏంటో తెలియదు కదా! అలా కారణం ఏంటో తెలియదు గానీ, ఆ బాండింగ్ ఏదో ఆ ఇద్దరు అధినేతల మధ్య ఉంది కాబట్టి కలిసి ఉన్నారు కానీ, ఆ 2 సామాజిక వర్గాలకు సంబంధించిన ఫస్ట్ నుంచి దశాబ్దాల నుంచి వాళ్ళకు మద్దతిచ్చే సామాజిక వర్గాలకు ఎక్కడా కూడా పొసగదు. అదే తప్పక గత్యంతరం లేక, అధికారానికి దూరంగా ఉండలేక, ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక, ఆ కష్టాలు మామూలు కాదులెండి కలిసున్నారు. కానీ వీళ్ళిద్దరి అభిమానులు, కార్యకర్తలు నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒకటి మామూలుగా తిట్టుకుంటూ ఉండరు. ఇప్పుడు నెట్టింట ఏ స్థాయిలో తిట్టుకుంటున్నారు అంటే చెవుల్లో రక్తం కారుతుందేమో ఆ తిట్లు కనుక వింటే మనం. వాయిస్ మెసేజ్‌లు తిట్టుకుంటూ ఉన్నారు. ఒక కాల్స్ చేసుకొని తిట్టుకుంటున్నారు వాళ్ళు. ఇంకా పోస్టులు పెట్టి తిట్టుకుంటూ ఉన్నారు. మీరేమో మాకు వినిపించొచ్చు కదా అంటారు. ఆ బూతులు వినాలన్న మీ తాపత్రయాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఆ బూతులు మీకు పబ్లిక్‌గా వినిపించలేని నా బలహీనతను కూడా మీరు అర్థం చేసుకోండి. చాలా దారుణంగా కొందరైతే టీడీపీ అభిమానులు కొన్ని గ్రూపుల నుండి స్కిప్ అయిపోయి మేము అసలు ఉండలేము ఇంక టీడీపీ గ్రూపుల్లో, వాళ్ళంత దారుణంగా తిడుతూ ఉన్నా కూడా వాళ్ళ మీద కనీసం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మన పార్టీ, మన ప్రభుత్వం అని చెప్పి కొందరు టీడీపీ వాళ్ళ పార్టీని తిడుతూ బయటకు వస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకో మరి జనసేన ఫ్యాన్స్ వంగవీటి రంగా గారి ప్రస్తావన తీసుకొని వచ్చి దివంగత వంగవీటి రంగా గారి ప్రస్తావన తెచ్చి నందమూరి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, తనను అసలు మామూలు బూతులు తిట్టట్లేదు. యాక్చువల్గా ఎవరిని అలా తిట్టకూడదు, బట్ మామూలు బూతులు తిట్టడం లేదు. ప్రతిగా కొందరు టీడీపీ వాళ్ళు తిడుతూ ఉన్న ఆ జనసేన వాళ్ళ తిట్ల ముందు నిజంగా వీళ్ళు ఎందుకో ఈ కాంటెక్స్లో నేను చూసినంత వరకు నిలబడలేకుండా ఉన్నారు. అండ్ ఎన్టీఆర్ గారిని చాలా దారుణంగా తిడుతూ ఉన్నా కూడా కనీసం అటువంటి వాళ్ళను కూడా కంట్రోల్ చేయలేకున్నారు. మనం పోలీసులను ట్యాగ్ చేస్తున్న కొందరిని కొన్ని అకౌంట్ల మీద కంప్లైంట్ చేస్తూ ఉన్నా కనీసం పిలిచి కూడా చెప్పడం లేదు, లేకుంటే కనీస సెక్షన్లు కానీ పెట్టడం లేదు. మన పార్టీ ఫౌండర్ ఎన్టీఆర్ గారిని ఎంత తిడుతూ ఉంటే చెవుల్లో రక్తం కారే విధంగా మనమేమీ చేయలేకున్నాము అని చెప్పి టీడీపీని ట్యాగ్ చేసి మరీ టీడీపీ అభిమానులు తిడుతూ ఉన్నారు. కొందరు సరే రంగా గారిని తిడుతూ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ని అటు సైడ్ వాళ్ళు మామూలుగా తిట్టుకోవడం లేదు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సరే ఫైనల్కి వస్తే ఎవరు ఎలా ఉంటారు, లేకుంటే వాళ్ళ రాజకీయ వ్యవహారం ఆ కథ పక్కన పెట్టండి. కానీ ఇప్పుడు రంగా గారు సీనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఉన్నటువంటి ఆ లింక్ ఏదైతే ఉంటుందో, రంగా గారి మరణం సరే మనం దీని లోతుల్లోకి ఇప్పుడు ఎందుకు వెళ్ళడం, కానీ దాన్ని ఇప్పుడు వీళ్ళందరూ బయట పెట్టుకుంటూ ఉన్నారు. పెంగళ దశరథరామ్ ప్రస్తావన, జర్నలిస్ట్ ప్రస్తావన తీసుకొని వస్తూ ఉన్నారు. రంగా గారి ప్రస్తావన, సీనియర్ ఎన్టీఆర్ని తిడుతూ ఉన్నారు. ఓ పెద్ద యుద్ధమే నడుస్తుంది వాళ్ళ మధ్య సోషల్ మీడియాలో. మరి ఈరోజు రేపు అటు జనసేన పార్టీ కార్యాలయం నుంచి అటు టీడీపీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వస్తుంది. సంయమనం పాటించాలి, డిసిప్లిన్ లేకపోతే చర్యలు తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటాం, అటువంటి మేము భరించాం, అజ్జేయం ఇజ్జేయం చెప్పి ఏదన్నా ఒకటి వస్తుంది. ఇంకా అటువంటి ప్రకటన వస్తుంది. ఇంకా సైలెంట్ ఉండమని. కానీ ఒక రెగ్యులర్ సీరియల్ లాగే తిట్టుకుంటూ పోతూ ఉన్నారు.